హిందూ మతమా, ముస్లిం ప్రార్థన? హిందూ ధర్మం అంటే అంత చులకనైపోయిందా? కాషాయ వస్త్రాలు ధరించి నుదుడున తిలకం దిద్ది పీఠాలపై కూర్చుంటే చాలు నోటుకొచ్చిన సోదరి హిందూ మంత్రాలుగా చలామణి చేస్తారా? ఇక మంత్రం పేరుతో ముస్లిం ప్రార్థనలా ఒక్కసారి ఈయన చెప్పేది వినండి. ముస్లిం పదార్థ వాచక, అల్లా మాలిక్ సుభాషిత, ఖురాన్ జ్ఞాన ప్రబోధక, హిందూ వేదికలపై కూర్చుని సనాతన ధర్మాన్ని అవహేళన చేసే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? నవత టీవీకి స్వాగతం. నేను పావని. కాషాయ వస్త్రాలు ధరించి నుదుడున తిలకం దిద్ది పీఠాలపై కూర్చుంటే చాలు నోటుకొచ్చిన సోదిని హిందూ మంత్రాలుగా చలామణి చేస్తారా? ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. రమణానంద మహర్షి అనే ఈ వ్యక్తి చెప్తున్నది హిందూ శ్లోకం కాదు. ఇది మత మార్పిడి ప్రచారాల హిందూ సనాతన ధర్మాన్ని కలుషితం చేయడానికి సృష్టించిన ఒక పెద్ద కుట్ర ఇది. ఇక మంత్రం పేరుతో ముస్లిం ప్రార్థనలా ఒక్కసారి ఈయన చెప్పేది వినండి. ఆయన నోటితో ఏమంటున్నాడో విన్నారా? ముస్లిం పదార్థ వాచక, అల్లా మాలిక్ సుభాషిత, ఖురాన్ జ్ఞాన ప్రబోధక. ఇది మంత్రం అంట. ఇది ఏం మంత్రం? ఇది ముస్లింలు చెప్పేటటువంటి ఒక ప్రేయర్ ని మంత్రం లాగా కన్వర్ట్ చేశాడు ఈ రమణానంద మహర్షి. ఇక హిందూ సంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఉన్నాయి. కానీ ఈయన మాత్రం సంస్కృత పదాలను అటు తిప్పి ఇటు తిప్పి ఖురాన్ను, అల్లాను హిందూ శ్లోకంలో ఇరికించి భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. హిందూ వేదికలపై కూర్చొని సనాతన ధర్మాన్ని అవహేళన చేసే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఆధ్యాత్మికత పేరుతో ఎంతగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి. బాబా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ హై అనే మాటను అడ్డం పెట్టుకొని ఇలాంటి నకిలీ స్వాములు మీ అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పూజలు, హారతులు, అభిషేకాలు అంటూ హిందూ పద్ధతులు పాటిస్తూనే లోపల మాత్రం పరమత ప్రచారాన్ని, ముస్లిం ప్రార్థనలను మీ నెత్తిన రుద్దుతున్నారు. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మడం అంటే మన స్వంత ధర్మాన్ని మనమే చేతులారా నాశనం చేసుకోవడమే. ధర్మాన్ని కాపాడాల్సిన పీఠాధిపతులే ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? హిందూ మతం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ మతం పేరుతో ఇలాంటి దొంగ శ్లోకాలు, ముస్లిం ప్రార్థనలు చదువుతూ భక్తులను మభ్య పెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదు. ఇలాంటి నకిలీ మహర్షుల ముసుగులను త్వరలోనే భక్తులే స్వయంగా ఓడదీస్తారు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇకనైనా కళ్ళు తెరవండి. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోండి. నకిలీ బాబాలని నమ్మద్దు.